ఆన్సర్ రైటింగ్లో స్టూడెంట్స్ చెయ్యకూడని మిస్టేక్స్ ఏంటి ఒక్కసారి మెన్షన్ చేస్తే ఏమన్నా ఇప్పుడు వరకు ఆల్రెడీ చేస్తున్న వారి మిస్టేక్స్ ఉంటే వాళ్ళు రెక్టిఫై చేసుకుంటారు కదా. అదే అండి, ఇప్పుడు ఆన్సర్ రైటింగ్లో చూసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ మీడియం ఆఫ్ లాంగ్వేజ్ ఇన్స్ట్రక్షన్స్ చూసుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా ఏ లాంగ్వేజ్ స్టిక్ ఆన్ అయ్యారో అదే లాంగ్వేజ్ చూసుకోండి. రెండోది ఏంటి అంటే మోస పద్ధతిలో ప్రతి దానికి కూడా ఆన్సర్ రాయొద్దు. మోస పద్ధతిలో కాకుండా ప్రతి క్వశ్చన్కి కూడా అడిగినటువంటి విధానాన్ని బట్టి ఆన్సర్ స్టైల్ మార్చండి. మూడోది ఏంటి అంటే అక్కడ పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఏదైతే ఉందో ఆ పిక్టోరియల్ డయాగ్రమెటిక్ రిప్రజెంటేషన్ అనేటువంటిది ప్రతి దానికి ఉండేటట్టు చూడండి. అలాగే ప్రతి పాయింట్ని కూడా అండర్లైన్ చేసేసి మొత్తం పేజ్ అంతా కూడా ఎగ్జామినర్ని అండర్లైన్ చేసినటువంటి పాయింట్లు మాత్రమే చదివించే విధంగా అతన్ని మిస్గైడ్ లేకపోతే ఫోకస్ ఆ విధంగా మారే విధంగా మీరు చేయకండి. నెక్స్ట్ ఈ యొక్క రైటింగ్ ఏదైతే ఉందో లెజిబుల్ రైటింగ్, నేను ఏమంటున్నానంటే మీరు బ్యూటిఫుల్ రైటింగ్ రాయవలసినటువంటి అవసరం లేదు, కానీ రాసింది అర్థమయ్యే విధంగా లెజిబుల్ రైటింగ్ అనేటువంటిది మీరు చేయండి. ఇలాంటి జాగ్రత్తలన్నీ కూడా మీరు తీసుకున్నట్లయితే మీరు చేయొచ్చు. అలాగే డూస్ అండ్ డోంట్స్లో మీరు చూసుకోవాల్సింది ఏంటంటే డోంట్ యూస్ కలర్ పెన్స్. బ్లూ కలర్ పెన్ మాత్రమే ఉపయోగించాలి. ఆ బ్లూ కలర్ పెన్ మాత్రమే మీరు ఉపయోగించుకోండి. దాంతో మాత్రమే మీరు ఎగ్జామ్ రాయండి. రెడ్ పెన్ను, బ్లాక్ పెన్ను ఇలాంటి వేరియస్ కాంబినేషన్స్ కలర్ పెన్స్ అనేటువంటివి యూజ్ చేయకూడదు. ఇది డోంట్స్లో మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం అండి. అలాగే ఆ యొక్క పద నిబంధన ఏదైతే ఉందో వర్డ్ లిమిట్ అనేది పెంచొద్దు. మీకు ఒకవేళ స్పేస్ క్రియేట్ అయినా సరే మీరు వర్డ్ లిమిట్ కనుక పెంచి రాస్తే వాళ్ళు ఒక్కోసారి లెక్క పెట్టి ఎన్ని పదాలు అయితే చెప్పారో అక్కడికి ఒక లైన్ పెట్టి మిగిలినటువంటి ఆన్సర్ కొట్టేసి ఆ పాయింట్కి మాత్రమే మీరు కింద ఆన్సర్ కనిపించినా సరే జాలి చూపించకుండా మీకు మార్కులు వేయరు. జాలి చూపించరు. ఇంకా అంటే మీరు ఆ వర్డ్ లిమిట్ ఏదైతే ఉందో దాని వరకు మాత్రమే కన్సిడర్ చేస్తారు. కాబట్టి ఇలాంటి విషయాలన్నీ కూడా అభ్యర్థులు గుర్తుపెట్టుకొని ప్రిపేర్ అయినట్లయితే ఖచ్చితంగా మీ యొక్క ప్రజెంటేషన్ ఆన్సర్ రైటింగ్ అనేటువంటిది స్కిల్ డెవలప్ అవుతుంది అండ్ మంచిగా ప్రజెంట్ అవుతుంది అండ్ మీరు సక్సెస్ కూడా పొందవచ్చు.